రేపే పరివర్తన ఏకాదశి. దీన్నే పార్శ్వ ఏకాదశి అని, వామన ఏకాదశి అని కూడా అంటారు. 2024 సెప్టెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 4:31 వరకు ఏకాదశి ఉంది. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మనం ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించినదిగా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తే కలుగు ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్నీ నశిస్తాయి, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్